మినిస్టర్ గారు నాయి కూడా 2-3 సలహాలు వినండి. ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ కావడానికి కారణం R&B వాళ్ళ రోడ్ల మీద గుంతలు. మేము జిల్లా మంత్రికి చెప్పారు ఒకసారి. ఆ మంత్రికి చెప్తారు, ఇది హౌస్ కాబట్టి చెప్తున్నాను. మేజర్ గా రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలు, ఎందుకంటే గుంత దగ్గర రాగానే వాడు సడన్ బ్రేక్ వేస్తాడు, వెనకోడు వచ్చి కొడతారు. తర్వాత చాలా వెహికల్స్ ఇల్లీగల్ గా నడి రోడ్డు మీద ఆపేస్తున్నారు. దాంట్లో మీ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. ఆగి ఉన్న లారీకే గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ, ఆగి ఉన్న బస్సులను గుద్దుకొని చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మీరు సెన్సెస్ తీయండి. అదే విధంగా సైరన్స్, ప్లేట్స్. సైరన్ అయితే ఎవరు రోడ్డు పెట్టుకుంటుండో ఎవరికి అర్థమైతలేదు. ఎవరు ఇష్టానుసారం వాళ్ళు పెడుతున్నారు కార్లకు. చెప్తాం, మీ ఆర్టీఓలు, మీ వెహికల్ ఇన్స్పెక్టర్ డ్యూటీ కూడా అది. తర్వాత నెంబర్ ప్లేట్స్ మీద వాడు ఎమ్మెల్యే రాసుకుంటాడు, పోలీస్ కమిషనర్ రాసుకున్నా ఎవడు వాడికి దిక్కు లేదు. విన్నారా? అందుకనే మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన దాంట్లో కూడా మీరు ఎప్పుడు రోడ్ల మీద ఇన్స్పెక్షన్ చేస్తుంటారు కదా మీ వెహికల్ ఇన్స్పెక్టర్, అవి ఎందుకు పట్టించుకోవట్లేదు? దాన్ని కూడా పట్టించుకోమని మీరు దయచేసి పోలీస్, R&B అండ్ ట్రాన్స్పోర్ట్ మీ ముగ్గురు కోఆర్డినేషన్ తో గనక నడిపితే ఈ యాక్సిడెంట్లు తక్కువైతాయి, ఇల్లీగల్ గా ఇవి తక్కువైతాయి.